నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన జగనన్న భవన్ టీడీపీ ఆఫీస్ గా మారింది. గతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా జగనన్న భవన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీలోకి మారడంతో ఈ కార్యాలయం పసుపు జెండాలతో రెపరెపలాడుతోంది. ఈ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొందరిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ తనను, నారాయణను, శ్రీధర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఎంపిక చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు రూప్ కుమార్ ఆఫీసు టీడీపీ ఆఫీస్గా సిటీలో మనకి అందరికీ ఉపయోగపడుతుంది. మనందరం కూడా దీన్ని పార్టీ తరఫున కూడా వాడుకోవచ్చు. మెయిన్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ లాగా పెట్టాడు పరిచయ కార్యక్రమం. మీ అందరికి ఒకటే కోరుకునేది, రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ గారిని మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో సిటీలో. మనందరం కూడా రేపు నారాయణ గారిని మనం గెలిపించుకోవాలా. అట్నే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. నాకు మీ అందరూ ఆశీస్సులు ఉండారా. పక్కన నాకు శ్రీధర్ ఉన్నాడు రూరల్ నుంచి. శ్రీధర్ని కూడా మన అందరం గెలిపించుకోవాలా. మా ముగ్గురిని మీ అందరు ఆశీస్సులు ఉండాలా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా. ఇదే మనందరి కోరిక. ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. డిప్యూటీ మేయర్ యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్కి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ అరాచక పాలన అంతమొందించాలా,
అంతమందించినట్టుగా బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు. కంటెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అరాచక పాలనని అంతమందించాలంటే అంతకుమించి మార్గం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది. ఇప్పుడు నెల్లూరు 54 డివిజన్లో గతంలో చేసిన 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ మీకు అందరికీ తెలిసిందే. 5,262 కోట్లతో అనేక పనులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది చేసింది. దోమలు లేని నగరం. ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నారు, సార్ ఈ దోమలు పోయేటట్టుగా మందు కొట్టించండి అని చెప్తున్నారు. మందు కొడితే అది ఓన్లీ టెంపరీ, అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీ ఇళ్లలో నుంచి వచ్చే, బాత్రూముల నుంచి వచ్చే నీళ్లు కానీ, కిచెన్ నుంచి వచ్చే నీళ్లు కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్లు కానీ అవన్నీ భూమి లోపల బయటకు వెళ్ళాలి. అప్పుడు సైడ్ కెనాల్స్లో నీళ్లు నిల్వ ఉండదు. సైడ్ కెనాల్స్ ఎప్పుడైతే నీళ్లు నిల్వ ఉండదో దోమలు పెరగవు. అది ఒక్కటే మార్గం. నేను అనేక దేశ విదేశాల్లో స్టడీ చేశాను. వాళ్ళ ఆ కంట్రీస్లో దోమలు లేవంటే వాళ్ళు 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నారు. అందుకనే నెల్లూరు సిటీలో కూడా, సిటీ అంటే 54 డివిజన్స్లో, అటు రూరల్ సిటీ రెండిట్లో కూడా టోటల్ ప్రాజెక్ట్ 550 కోట్లతో చేసాం. అయితే కొద్దిగా 10% మిగిలిపోయింది. ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచే 550 కోట్లతో వాటర్ లైన్ తెచ్చాం. అది కూడా 90% అయింది. 10% ఉంది. అది కూడా అయిపోతే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్, ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది. అలాంటి డెవలప్మెంట్స్ మీకు తెలుసు. పార్కులు నేను చెప్పలే, ఈరోజు నెల్లూరులో పార్కులు గురించి నేను చెప్పలేదు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఇప్పుడు ఏసీ బస్ స్టాండ్లు కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్, ఈ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్తో పోల్చుకొని నేను తయారు చేశాను. హైదరాబాద్లో వాళ్ళకి నెక్లెస్ రోడ్ ఉంటే మన నెల్లూరులో ఎందుకు మనం నెక్లెస్ రోడ్ పెట్టుకోకూడదు? ఎందుకంటే స్వర్ణాల చెరువు ఉంది, 365 నీళ్ళు ఉంటాయి. అందువల్ల దానికి 20 కోట్లు శాంక్షన్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసాం. అన్నీ కూడా ఒక 5%, 10% మిగిలిపోయినాయి. ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తాం. నేను ఒక్కటే అడిగేది, నెల్లూరు రూరల్గా శ్రీధర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన 3వసారి కంటెస్ట్ చేయటం ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఇంట్లో అందరితో వాళ్ళ సమస్యలన్నీ కులంకుషంగా తెలుసుకొని సాల్వ్ చేసే వ్యక్తి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నేను చెప్పలేదు. ఆయన అజాత్ శత్రువు, ఎవ్వరికి శత్రువు కాదు. ఈరోజు ఈ పార్టీకి వచ్చాడంటే ఒకటే కారణం, గౌరవం కోసం వచ్చాడు, ప్రజలకు సేవ చేయడానికి. ఆయన డబ్బుల కోసం రాలా. డబ్బులు సంపాదించాలంటే ఈడికి రాబడలే, ఆయన వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజలకు సేవ చేయాలా, ఒక గౌరవం కావాలని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. మీకు అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి రావడానికి ఒకే కారణం చెప్పాడు, సార్ నాకు అక్కడ గౌరవం లేదు, నాకు గౌరవం కావాలని, ప్రజలకు సేవ చేయాలని. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేదంటే, మన నగరాన్ని 54 డివిజన్లు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మనతో టైఅప్ అయింది. అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలి. అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలంటే ఎంపీ గారు చేయాలి. ఇక్కడి నుంచి మనం ప్రపోజల్ పెడితే ఎంపీ గారు అక్కడి నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్టులో 75% కొన్ని స్టేట్ షేర్ ఉంటుంది, 25% సెంట్రల్ ఉంటుంది. కొన్ని 60% మన షేర్ ఉంటుంది, 40% సెంట్రల్ ఉంటుంది. కొన్ని వచ్చి 50% ఉంటే 50%. సో కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్, నెల్లూరు నగరం 54 డివిజన్లకి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు స్ట్రాంగ్ ఎంపీ ఉండాలి. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూప్ కుమార్కి అయితే తన యొక్క అనుచరులందరినీ తీసుకొచ్చి ఈరోజు పరిచయం చేశాడు. చాలామందికి యాక్చువల్గా ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇంకా టైం లేనందువల్ల మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది. మరొకసారి ప్రత్యేకంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
వందలాది మంది శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి సాధారణంగా స్వాగతం పడడం జరిగింది. మీ అందరూ కూడా మనం చేసేది ఒకటే, జిల్లా కేంద్రం నగర రూరల్ 2 నియోజకవర్గాలు. ఈ జిల్లా కేంద్రంలో ఒక చోట నుంచి ఒకరికి బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, స్నేహాలు, పరిచయాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఏకతాటి మీద మొత్తం కూడా కొనసాగి 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి, నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.